ఏపీ మంత్రివర్గ సమావేశంలో కీలక అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చిస్తున్నారు. ఇక 85కి పైగా అంశాలపై చర్చ జరుగుతోంది. తిరుపతి మినహా రాష్ట్ర విమానాశ్రయాలలో బార్లు, మద్యం విక్రయ కేంద్రాల పాలసీలపై చర్చిస్తున్నారు. ఇక జిల్లా కేంద్రాల్లో పీపీపీ విధానంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు అంశంపై కేబినెట్ దృష్టి పెట్టింది. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవి విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపు ప్రతిపాదనపై కేబినెట్ పరిశీలన చేస్తోంది. ఇక 3500 కోట్ల అరుదైన ఖనిజ మ్యాగ్నెట్ల తయారీ ప్రాజెక్టులపై కూడా చర్చ జరుగుతోంది. ప్రకాశం జిల్లాలో 1230 కోట్ల జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్రాజెక్టుకు ప్రోత్సాహకాల ప్రతిపాదనలపై కూడా కేబినెట్లో చర్చిస్తున్నారు. ఇక నాయుడుపేటలో 10,000 కోట్లకు పైగా ప్రీమియర్ ఎనర్జీ విస్తరణ ప్రతిపాదనపై కూడా కేబినెట్ పరిశీలిస్తోంది. తిరుపతి జిల్లాలో రాయల్ ఎన్ఫీల్డ్ ప్రాజెక్టుకు ప్రోత్సాహకాల సవరణ అంశంపై కూడా చర్చిస్తున్నారు. ఇక డిఫెన్స్ మిసైల్ అలాగే స్పేస్ రంగ పరిశ్రమలకు భూముల కేటాయింపు ప్రతిపాదనపై కూడా కేబినెట్ దృష్టి పెట్టింది. విజయనగరం జిల్లాలో పతాంజలి ఫుడ్ అండ్ హెర్బల్ పార్కుకు 70 ఎకరాల భూమి కేటాయింపు అంశంపై చర్చ జరుగుతోంది. ఇక ఆల్ ఇండియా టూరిస్ట్ బస్సులపై సీటుకు త్రైమాసిక పన్ను ఇక 4,000 రూపాయల నుండి 2,500 రూపాయలకు సంబంధించి కూడా తగ్గింపు ప్రతిపాదనపై చర్చిస్తున్నారు కేబినెట్. ఇక మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల పరిధి మరియు కుదింపు అంశంపై కేబినెట్ పరిశీలిస్తోంది. రామాయపట్నం పోర్ట్ ఆపరేటర్ ఎంపికకు ఆర్ఎఫ్పి జారీ ప్రతిపాదనపై చర్చిస్తోంది. అనకాపల్లిలో 2,778 కోట్ల కంట్రోలర్స్ డేటా సెంటర్కు భూమి కేటాయింపు అంశంపై చర్చ జరుగుతోంది. ఇక విశాఖలో C5 డేటా సెంటర్కు అదనపు భూమి కేటాయింపు ప్రతిపాదనపై కూడా కేబినెట్ దృష్టి పెట్టింది. విశాఖలో ఇన్ఫిక్స్ ఐటీ క్యాంపస్ ఏర్పాటు అలాగే 4,000 ఉద్యోగాల కల్పన ప్రతిపాదనపై కూడా చర్చ జరుగుతోంది. క్వాంటమ్ వ్యాలీ కింద 11 క్వాంటమ్ AI సంస్థల పెట్టుబడి ప్రతిపాదనలపై కూడా కేబినెట్ పరిశీలన చేస్తోంది. అమరావతిలో 5 స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు అలాగే ఏర్పాటుకు ప్రోత్సాహకాల అంశంపై కూడా చర్చ జరుగుతోంది. ఇక అమరావతి జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణానికి 130 కోట్ల పన్నుల ప్రతిపాదనపై కూడా కేబినెట్ పరిశీలన చేస్తోంది. ఉండవల్లి ఎల్పీఎస్ మౌలిక సదుపాయాల కోసం 426 కోట్ల పన్నుల ప్రతిపాదనపై కూడా చర్చ జరుగుతోంది. యాగంటి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు సామర్థ్యాన్ని ఏపీసీఆర్డీఏలో ఇక ల్యాండ్ పూలింగ్ పనుల కోసం 95 పోస్టుల సృష్టి అంశంపై కేబినెట్ పరిశీలన చేస్తోంది. పశ్చిమ గోదావరిలో టీడీపీ జిల్లా కార్యాలయానికి 2 ఎకరాల భూమి ఇక లీజు ప్రతిపాదనపై కూడా చర్చ జరుగుతోంది.